ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. చాలా బాగా వచ్చింది అండ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో. వీలుంటే మీరు కూడా ట్రై చేయండి. గర్ల్స్‌కైతే చాలా బాగా పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతది. నేను అక్కడక్కడ మ్యూట్‌లో అయితే పెడతాను. నీకు చిన్న డెమో అయితే చూపిస్తాను. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. నా బుల్లి బుక్క బులుబులు గల్లు నేను నడిచి అని నా పైన ఎన్ని కవితలో ఓకే. డెమో అయితే చూసారు కదా! ఎలా అనిపించిందో వీడియో అనేది ఒక కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంటది. అండ్ గర్ల్స్‌కైతే పర్ఫెక్ట్ వీడియో. నేను అక్కడక్కడ మ్యూట్‌లో అయితే పెట్టాను. సౌండ్స్‌తో చూస్తే ఇంకా చాలా బాగుంటది. మీరు సింపుల్ ప్రాసెస్‌లో అయితే చెప్తాను మీకు. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇస్తాను. దీని ఒక ప్రాజెక్ట్ లింకు. ప్రాజెక్ట్ ఇన్‌పుట్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా మన ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీలుంటే ఆ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటది. ఇక్కడ వచ్చేసి మీకు బాక్స్ ఉంటది. ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ కెమెరా ఉంది కదా! బాక్స్ ఉంది కదా! ఈ బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఉంటది. ఇక్కడికొచ్చేసి మీరనేది ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా ఏందంటే ఈ ఫోటో ఉందనుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో మీద ఇలా ఈ ఫోటో అనేది ఫస్ట్ రీప్లేస్ పెట్టుకోండి మీరు. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఎగ్జాంపుల్‌గా నేను ఏదో ఒక ఫోటో చూపిస్తా మీకు. ఏ ఫోటో అంటే ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉందనుకోండి. ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఇలా రీప్లేస్ అయిపోతుంది. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మీ 2 ఫింగర్స్ తోటి అటు ఇటు అయినా కూడా చూసారు కదా! సింపుల్‌గా అయితే రీప్లేస్ అయిపోయింది. ఇలానే మీకు ఇంకో ఫోటో ఉంటది ఇక్కడ. ఈ ఫోటోని కూడా మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయని ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీ ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా! సింపుల్‌గా అయితే రీప్లేస్ అయిపోయింది. ఇలా మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఇలాగే ఇక్కడ ఒక 2 ఫోటోస్ ఉంటది. ఈ 2 ఫోటోస్ కూడా రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తది. మిస్సింగ్ ఫాంట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను మీకు. ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుంది మధ్యలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ లాస్ట్ వరకే చూడండి. ఇక్కడికొచ్చేసి ఈ మిస్సింగ్ ఫ్రాడ్ వచ్చిందనుకో నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని ఆ ఫాంట్ కూడా ఇచ్చాను. అది కూడా ఎక్కడ ఉందో చెప్తాను. టెన్షన్ పడకండి. ఇక్కడొచ్చేసి మీకు టెక్స్ట్ ఉంటది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా! పైన టాప్‌లో దాన్ని క్లిక్ చేయండి. నేమ్‌తో పాటు బాక్స్. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అన్నీ ఓపెన్ అవుతది. ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫాంట్ వేసుకుందామంటే మీ ఇష్టం వచ్చిన ఫాంట్ వేసుకోండి. లేదు నేను ఇచ్చినవి కావాలనుకుంటే పైన మీకు 3 డాట్స్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. కింద ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫ్రాంట్స్ అంటే మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతది. మీ యొక్క డౌన్లోడ్ ఆప్షన్‌లో ఆ ఫాంట్ అనేది ఉంటది. అక్కడ మీరు ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఎలైట్ మోషన్‌లో అయితే ఇన్పుట్ అయిపోతది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఆ ఫాంట్ అనేది ఇక్కడ కనిపిస్తున్న ఫాంట్ ఇప్పుడు ఇన్పుట్ చేసిన ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడే యాడ్ అయితే అయిపోతది. ఇలా మీకు 2 ఫ్రాంట్స్ అని ఇచ్చాను. ఈ 2 ఫ్రాంట్స్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇలా డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్‌లో ఇప్పుడు 2 ఫ్రాంట్‌లు ఇన్పుట్ చేసుకోవాలి. ఎక్కడ ఏది పెడితే బాగుంటదని మీరు ఇట్లా చూసుకొని తీసుకొని నేను ఇప్పుడు ఇలా పెట్టాను. అదే ప్రాసెస్ ఫ్రాంట్ అనేది ఇన్పుట్ చేసుకోవడం అండ్ యాడ్ చేసుకోవడం. ఈ ప్రాసెస్ చేసుకోండి. మీకు ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను అండ్ ఫ్రాంట్ కూడా అక్కడే ఇచ్చాను. మీకు హైలైట్స్ వీడియో మన ఇన్పుట్ ప్యాకేజ్ అనే ప్రాబ్లమ్ వస్తే హైలైట్స్‌లో ఒక వీడియో ఇచ్చాను చెప్పాను కదా! ఆ వీడియో లింక్ కూడా మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. చూడండి. ఇక్కడ మీకు ఇలా మీరు లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ క్వాలిటీస్ ఉంటది. ఈ క్వాలిటీస్‌ని బట్టి మీరు ఏదో ఒక క్వాలిటీ మీ ఇష్టం వచ్చిన క్వాలిటీని బట్టి ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. కామెంట్ అయితే కంపల్సరీ చేసుకోండి. అండ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.